ప్రాజెక్టులను అడ్డుకున్న చేతులే హారతులు పట్టాయా అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తోగుటు మండలంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 9 గ్రామాల ఉంపుకు గురైతే నిర్వాసితులకు అండగా వారి హక్కుల కోసం పోరాటం చేసి వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీతో పాటు గృహాలు కాంగ్రెస్ పోరాటంతోనే వచ్చాయి. నిర్వాసితులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే నువ్వు కనీసం పరామర్శ కూడా వెళ్లలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాత్ర అసలే లేదు. దివంగత మాజీ మంత్రి ముత్యం రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రి ఒప్పించి భూమి కోల్పోయిన నిర్వాసితులకు 12 లక్షలు ఇప్పించాడు. నియోజకవర్గంలో మంత్రి పర్యటించినప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ రౌడీ సీటర్లు కలిగిన కార్యకర్తలతో గొడవలు చేస్తున్నావు, కానీ మేము దుబ్బాక అభివృద్ధి కోసం అన్ని భరిస్తూ మా కార్యకర్తలు మౌనంగా ఉన్నారు. మంత్రులను తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధి కోసం పోరాడుతున్నాం. డబ్బులు పెంచితే మేము కూడా ఖచ్చితంగా గెలుస్తాం, కానీ నీలాగా అవినీతి అక్రమాలలో సంపాదించిన డబ్బుతో ఓటుకు 2000 పంచి గెలవాల్సిన అవసరం లేదు. సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలకు కోట్ల రూపాయల నిధులు పోతే నీ ఆత్మగౌరవం ఎటుపోతుంది? దుబ్బాక నియోజకవర్గానికి ఎటువంటి నువ్వు చేసిన శూన్యం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వారితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. లేని పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అందరి మంత్రులను కలిసి తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మొన్న ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే ఆయనకు అందరు మతిమార్పు అంటారు. ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియదు. అడ్డుకున్న చేతులే ఆరతులు పడుతున్నాయట. ఎవరు అడ్డుకున్నారు? ప్రభాకర్ రెడ్డి 9 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ముంపుకు గురైతే సాటి రైతుగా వారికి న్యాయం జరగాలి. 100 ఏళ్ల నుంచి భూములు వాళ్ళయి భూములు పోతా ఉన్నాయి. ఒక రైతుకు భూమి పోతే ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. భూమి కోసం భూమిని అమ్మలే రైతు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అలాంటి రైతాంగం కోసం, వాళ్ళ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసినాం. ఈరోజు వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కానీ ఇల్లులు కానీ వచ్చినాయంటే, న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పోరాటంతో. ఏనాడైనా నువ్వు ఆ ముంపు గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? ఒక రైతు తన చితి పేర్చుకొని చచ్చిపోతే కూడా కనీసం నువ్వు పరామర్శకు పోలే. నువ్వా మాట్లాడేది? అసలు మల్లన్న సాగర్ అయ్యేదా? నీతో అయ్యిందా రైతులను ఒప్పించేది? నువ్వు ఎంపీగా ఉన్నా ఏమీ చేయలేకపోయినా ఉట్టిగా సిద్దిపేట నాయకుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నావు తప్ప మల్లన్న సాగర్ దాంట్లో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణంలో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణం అయ్యిందంటే మీతోటి కాలే. ముత్యం రెడ్డి గారు రైతులను ఒప్పించి, ఆనాటి ముఖ్యమంత్రిని ఒప్పించి 12 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ముత్యం రెడ్డి గారిది. ముత్యం రెడ్డి గారు ఆ రోజు రైతులను ఒప్పించి 12 లక్షలు ఇప్పకపోతే ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగకపోయేది. మరి ఎవరు నిర్మాణం చేసినట్టే ప్రభాకర్ రెడ్డి? నీ పాత్ర ఏముంది? ఏముంది నీ పాత్ర? ఏమీ లేదు. కాళేశ్వరం నువ్వు కట్టేది కూలిపోతుంది. ఎల్లంపల్లి మిడ్మానర్ నుంచి ఇప్పుడు నీళ్ళు అవి కట్టిన ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నీళ్లు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లు ఉన్నాయి తప్ప నువ్వు చేసింది ఎరగబెట్టింది ఏం లేదు. ఆనాడు ముత్యం రెడ్డి గారు లేకపోతే ఆ నిర్మాణమే కాకపోవడం. మీరు 6 లక్షలు 3 లక్షలు ఇప్పించారు రైతులకు, కానీ ముత్యం గారు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న ఏం చేసినావు? మంత్రి గారి పర్యటనలో ప్రోటోకాల్ అని ఓ మాట రాగానే మైక్ తీసుకొని మాట్లాడుతాడు ప్రోటోకాల్ గురించి. పెద్ద ఆయన ఓ 4-5 రౌడీ షీటర్లను కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రి గారి పర్యటన ముగించుకొని వెళ్ళిపోవాలి, రాద్ధాంతం సృష్టించాలి, ఇక్కడ భయానకరమైన ఆందోళన సృష్టించాలి, ఒక పన్నాగం పన్ని అసలు ఈ పర్యటన జరగకూడదు అన్నాను. ఎందుకంటే 2000 నీ లెక్క అక్రమ సంపాదించలే మా నాన్న. దుబ్బాక నియోజక ప్రజల కోసం పాటుపడ్డాడు. నీ కౌన్సిలర్ని రెచ్చగొట్టి ముత్యం రెడ్డి గారు విగ్రహం పెడతా అంటే బస్టాండ్ దగ్గర గొడవ చేస్తావు. ఏం చేసినావు? ఇక ఆయనకు ఒక భజన పరంలో విలేకరి, ఇక ఆయనతో ఇవాళ ఇట్లా పెట్టి చేతి పెట్టి ఓ ఫోటో పెట్టి పేపర్లా. సిద్దిపేట గజ్వేల్కి నిధులు పోతుంటే 10 సంవత్సరాలు ఎక్కడ పోయిందా చెయ్యి కావాలని ఒక ఆలోచనతోటి
ఓ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని వచ్చినావు తప్ప నీతోటి ఏమి కాదు. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రతి మంత్రి దగ్గర పోతా ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి జరగాలో దానిలో ముందుంటే తప్ప ఎవ్వరు భయపడాల్సిన అవసరం